కిడ్నీ ఆపరేషన్ లో మరికొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ రాకెట్ లో ఉన్న 8 మంది బ్రోకర్స్ ను పోలీసులు గుర్తించారు. గత 6 నెలలుగా అలకనంద హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన డాక్టర్దే కీలక పాత్ర ఉన్నట్లుగా కనుగొన్నారు. బెంగళూరు, చెన్నైకి చెందిన బ్రోకర్లే కిడ్నీల మార్పిడిలో సూత్రధారులని పోలీసులు గుర్తించారు. ఈ డాక్టర్ ఒక్కో కిడ్నీ మార్పిడికి 55 లక్షలు తీసుకుంటూ ఉన్నట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. చెన్నై నుంచి 2 మహిళలను తీసుకొచ్చి ఆపరేషన్ చేసినట్లుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రానా జాయిన్ అవుతున్నారు. రానా, చూస్తూ ఉన్నాము ఈ కిడ్నీ వ్యవహారం ఏదైతే ఉందో దీంట్లో బెంగళూరు డాక్టర్దే పై చేయిగా కనిపిస్తోంది. సో ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఉన్నాయి? ఎవరైతే డబ్బులు అవసరమైనటువంటి వాళ్ళు ఉన్నారో దాంతోపాటు తమ కిడ్నీని డోనింగ్ చేసి దాంతోపాటు ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళని ఎరగా చూసి ఈ యొక్క ముఠా అనేది గత 6 నెలల నుంచి కూడా ఈ దందా అనేది నిర్వహిస్తున్నట్టుగా పోలీసు విచారణలో తేలినటువంటి నేపథ్యం అవుతుంది. ముఖ్యంగా బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఒక యూరాలజిస్ట్ డాక్టరు ఈ కిడ్నీ మార్పిడి అనేది నిత్యం ఇక్కడ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సుమంత్ తో కలిసి ఈ వ్యవహారం అంతా కూడా ఆయన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కరి నుంచి 45 లక్షల నుంచి 60 లక్షల వరకు కూడా వాళ్ళు గుంజుతున్నట్టుగా తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి 17వ తారీఖు ఆపరేషన్ లో మాత్రం ఒకరు 45 లక్షలు ఇచ్చారు, మరొకరు 55 లక్షలు ఇచ్చారు. సో దాంట్లో ఎక్కువగా డోనర్స్ మాత్రం కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మిగతాదంతా కూడా వీళ్ళే పంచుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అలకనంద హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే ప్రొపరేటర్ ఉన్నారో సుమంత్, ఆయన డాక్టర్ గా చెప్పుకుంటున్నారు. కాకపోతే ఆయన సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్స్ అనేది ఇప్పటి వరకు కూడా సబ్మిట్ చేయలేదు. పైగా ఈ హాస్పిటల్ పర్మిషన్ తీసుకునేటప్పుడు కూడా చాలా క్లియర్ గా ఆయన ఓన్లీ ప్రొపరేటర్షిప్ మాత్రమే తీసుకున్నాడు, కానీ వేరే డాక్టర్లు పెట్టి హాస్పిటల్ నిర్వహిస్తాననేసి మాత్రమే పర్మిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 9 పడకల కోసం ఆయన పర్మిషన్ తీసుకున్నట్టు దాదాపు 35 పడకల వరకు కూడా అది వారు నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని కూడా నిన్న అధికారులు తెరపైకి తీసుకొని వచ్చారు. అయితే ఇవాళ ఎక్కడి నుంచి రాకెట్ మొదలైంది, ఎవరెవరు వీళ్ళ టార్గెట్ అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో వారు దృష్టి పెట్టినప్పుడు బెంగళూరు చెందినటువంటి యూరాలజిస్టు మరో ఆయనకు సహకరించినటువంటి మరొక డాక్టర్ గా తేలింది. వాళ్ళ కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దాంతో పాటు ఇప్పటి వరకు ఎన్ని ఆపరేషన్స్ వీళ్ళు ఇట్లా చేశారన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే అదే అలకనంద హాస్పిటల్లో ఎటువంటి వాళ్ళకి పర్మిషన్ లేదు, యూరాలజీ డిపార్ట్మెంట్ అనేది లేదు. కాకపోతే కేవలం జనరల్ ఫిజిషియన్, జనరల్ చిన్న వ్యాధులు వస్తే అక్కడ చికిత్స చేసుకోవడానికి మాత్రమే అక్కడ పర్మిషన్ ఉంది. అంత ఎక్విప్మెంట్ కూడా లేదు వాళ్ళ దగ్గర, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా లేదు, పైగా థియేటర్ కూడా లేదు అక్కడ. సో అయినప్పటికీ కూడా వీళ్ళు అక్రమంగా ఈ కిడ్నీ మార్పిడి అనేది రాకెట్ ని వీళ్ళు నడుపుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దాంతో పాటు ఎవరు కూడా వెల్ ట్రైన్డ్ సంబంధించిన నర్సులు కూడా అందులో లేరు. సో వాళ్ళందరూ కూడా మొన్న పోలీసులు కానీ ఇటు డిఎంహెచ్ఓ సంబంధించిన సిబ్బంది వాళ్ళందరూ దాడులు చేసినప్పుడు వాళ్ళందరూ అక్కడి నుంచి భయపడి పారిపోయినటువంటి నేపథ్యం కూడా ఇప్పుడు తాజాగా మరో అంశం అనేది చూసినటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎప్పటి నుంచి నడుపుతున్నారు, ఇప్పటి వరకు ఎంత వరకు కూడా వీళ్ళు సంపాదించారనే దానిపై కూడా పోలీసులు ఎంత మందికి కిడ్నీ మార్పిడి చేసి ఉంటారు ఈ ఇయర్స్ లో? అంటే ఇప్పటి వరకు సుమంత్ చెప్తున్నట్టు ప్రకారము ఆయన కేవలం మేము 2-3 మాత్రమే చేశామనేసి చెప్తున్నారు. కాకపోతే చాలా వరకు చేశారని చెప్తున్నారు. అయితే బెంగళూరు, చెన్నైకి చెందినటువంటి కొంతమంది బ్రోకర్లు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు చాలా సూత్రధారిగా ఉన్నారు కాబట్టి వారు చాలా మందినే పంపించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు వారికి బ్రోకర్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. వీళ్ళే చెన్నై నుంచి 2 మహిళలను కూడా పంపించి వచ్చినట్టు తెలుస్తుంది. అదే డాక్టర్ లాయర్ కానీ ఒక నర్సు కూడా కిడ్నీ మార్పిడి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ కిడ్నీ మార్పిడికే డాక్టర్ కి 55 లక్షలు ఈ లాయర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరో నర్సుగా పనిచేసినటువంటి మహిళ 45 లక్షలు ఇచ్చినట్టుగా మనకు ఈ విచారణలో తేలినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో ఇంకా ఈ ప్రధాన సూత్రధారి ఇంకా పరారిలో ఉన్నాడు కాబట్టి ఆయన కోసం ఇప్పుడు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సుమంత్ అయితే ఇప్పటి వరకు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే సరిగా ఇవ్వటం లేదు. వాళ్ళు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు, ఎప్పటి నుంచి కూడా ఈ యొక్క దందా జరుగుతున్నది అంశాలని సరిగా చెప్పడం లేదనేసి కూడా పోలీసులు చెప్తున్నారు.